సినీ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ కుండే క్రేజ్ వేరు. పలానా హీరోతో హీరోయిన్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ లెక్కలేసుకుంటారు. అయితే స్టార్ హీరోయిన్ నయనతారతో నటించాలని ఓ హీరో తెగ ఆరాటపడ్డాడట. ప్రెజెంట్ ఈ లేడీ సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతోంది. 4-10 వయసు దగ్గరకు వచ్చిన యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మాయ చేస్తోంది. ఓవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, ఇలా తీరిక లేకుండా సినీ కెరియర్ను సాగిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఓ సినిమాను రిజెక్ట్ చేసిన విషయం ఆలస్యంగా బయటకు రాగా వైరల్ గా మారింది. నయనతార సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. నయన్ ఒక్కో మూవీకి సుమారు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో. కానీ ఆ మూవీని బ్యూటీ తిరస్కరించిందని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు, తమిళనాడు బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ లెజెండ్ శరవణ్. ది లెజెండ్ అనే మూవీతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శరవణ్. కానీ ఆ మూవీ దారుణమైన కలెక్షన్లతో పాటుగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ కోసం ఎంతో లావిష్ గా ఖర్చు పెట్టినా ప్రేక్షకులు మాత్రం ఇతని ముఖం చూడటానికి ఇష్టపడలేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. ఆయన పట్టువదలని విక్రమార్కుల్లా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటూ ఈ మధ్య చెప్పాడు శరవణ్. అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా నయనతారను తీసుకుందామని అనుకున్నారట. అందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడట శరవణ్. కానీ నయన్ మాత్రం అతడి పక్కన 100 కోట్లు ఇచ్చినా నటించనని డైరెక్ట్ గానే చెప్పేసిందని సమాచారం. అప్పట్లో నయన్ ఇంటి ముందు రోజు రోల్స్ రాయిస్ కార్ ఉండేదట. ఆ లగ్జరీ కార్ శరవణ్దే. ఆమెను సినిమా కోసం ఒప్పించేందుకు చాలా సార్లు ఆమె ఇంటికి వెళ్లాడట. ఎన్నిసార్లు నయన్ చుట్టూ ప్రయత్నాలు చేసినా పాపం కనికరించలేదు. దీంతో కసితో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెల్లాను దింపాడు లెజెండ్ శరవణ్. ఈ సినిమా కోసం ఊర్వశి బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.